హాయ్ ఫ్రెండ్స్, రోబోట్స్ యొక్క పూర్తి మాస్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? రోబోట్స్ వల్ల మనం ఉద్యోగాలు కోల్పోతామా? భవిష్యత్తులో రోబోట్స్తో మానవులు సహజీవనం చేసే అవకాశం ఉందా? రోబోట్స్ ద్వారా క్రైమ్స్ జరుగుతాయా? భవిష్యత్తులో రోబోట్స్ అంతా ఒక పక్షాన చేరి మానవ జాతిపై ఎదురు తిరిగి దాడి చేస్తాయా? హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్ టెక్నాలజీ వాడి మనిషి యొక్క బ్రెయిన్ కాపీ చేసి అతని లాంటి రోబోట్స్ని క్రియేట్ చేయవచ్చా? ఇలాంటి సందేహాల అన్నిటికీ ఈ వీడియోలో వివరణ ఉంటుంది. దయచేసి మీరు వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఒకసారి ఈ చదరంగం బోర్డు చూడండి. ఈ బోర్డులో ఫస్ట్ గడిలో ఒక నెంబర్ పెట్టండి, రెండో గడిలో రెండో నెంబర్ పెట్టండి, మూడో గడిలో నాలుగో నెంబర్, అలా ప్రతి గడిలో రెట్టింపు చేసుకుంటూ వెళ్ళండి. చివరికి 64వ గడి వచ్చేసరికి మనం లెక్క పెట్టలేనంత నెంబర్ వస్తుంది. అలాగే టెక్నాలజీ కూడా మానవుల ఆవిర్భావం జరిగిన నాటి నుంచి, అంటే గత 3.5 లక్షల సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే రాతియుగం చాలా స్లోగా గడిచింది. తరువాత నిప్పు, భాష, లిపి, వస్త్రాలు, వ్యవసాయం, పాలనా వ్యవస్థలు, ఇలా మానవ నాగరికత క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే గత 200 సంవత్సరాల్లో విద్యుత్తు, యంత్రాలు, ఇంధన వనరుల వినియోగం వలన నాగరికత వేగవంతమైంది. ఇంకా గత 3-4 దశాబ్దాలుగా చూసుకుంటే మనిషి యొక్క అభివృద్ధి ఎంతలా మారిపోయిందో మనకు తెలుసు. మొబైల్స్, ఇంటర్నెట్ వచ్చి మనిషి యొక్క లైఫ్ స్టైల్నే మార్చేసాయి. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, సర్వీస్ ప్రతిదీ కూడా చాలా సులభంగా మనకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇక మన ముందు రాబోయే టెక్నాలజీ రోబోట్స్. ఇది మానవ నాగరికతలో అతి ముఖ్యమైన ఎవల్యూషన్గా చెప్పవచ్చు. ఈ రోబోట్స్ గురించి మనం 2000 సంవత్సరం అంటే గత 25 సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నాం. ఫారిన్ కంట్రీస్లో కాన్సెప్ట్ రోబోట్స్ గురించి అప్పుడప్పుడు మనం టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అవి టీ ఇవ్వటం కానీ, లేదా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, చిన్న చిన్న పనులు చేయటం, ఇలా చేసినప్పటికీ ఇంకా రోబోల తయారీ జాప్యం జరుగుతూనే ఉంది. రోబోట్స్ తయారవటానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఏంటి? వాటిని మనం ఎప్పటిలోగా సాధించగలుగుతాం? హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీకి ప్రధానంగా 6 విభాగాలపై మరింత పరిశోధన జరపాల్సి ఉంది. అవి: మొదటిది ఆక్యువేటర్స్. ఇది న్యాచురల్ హ్యూమన్ మూమెంట్స్ని ఇమిటేట్ చేయడం, అంటే మజిల్స్ మూమెంట్స్కి, మోటార్స్కి ఉపయోగిస్తారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ, ఎందుకంటే రోబోట్స్లో ప్రతి జాయింట్ మూమెంట్కి ప్రత్యేకమైన మోటార్ను అమర్చాలి. 2 సెన్సార్స్. ఇవి ఐడెంటిఫికేషన్, టచ్ సెన్సిటివిటీ, కెమెరాస్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. 3 మెకానికల్ స్ట్రక్చర్. స్టెబిలిటీ, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ కోసం వీటిని ఉపయోగిస్తారు. 4 పవర్ స్టోరేజ్. రోజంతా రోబోట్స్ పనిచేయాలి అంటే తక్కువ బ్యాటరీలో ఎక్కువ పవర్ స్టోరేజ్ వచ్చే టెక్నాలజీ కావాలి. 5 సేఫ్టీ అండ్ ప్రైవసీ. హ్యూమన్తో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ ఫ్రీగా డిజైన్ చేయాలి. 6 ఏఐ. సెన్సార్స్ ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రోబోట్స్ తయారీ అవడానికి ఈ 6 విషయాలు మెయిన్ పిల్లర్స్గా మనం భావించవచ్చు. అయితే వీటిలో ముఖ్యమైనవి సేఫ్టీ అండ్ ప్రైవసీ, ఇంకా ముఖ్యంగా పవర్ స్టోరేజ్ అంటే బ్యాటరీ. ఇది ముందుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. గ్రాఫిన్ బ్యాటరీస్ మీద ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ ఒకసారి మార్కెట్లోకి వస్తే హై ఎనర్జీ డెన్సిటీ సాధ్యం అవుతుంది. అంటే చిన్న సైజ్ లేదా తక్కువ స్థలంలోనే ఎక్కువ ఎనర్జీ నిల్వ చేసుకోవచ్చు. అదీ కాకుండా వీటితో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సాధ్యమవుతుంది. ఈ అద్భుత ఫీచర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ అవుతుంది. అలాగే డ్రోన్ టెక్నాలజీని మరింత వేగవంతం చేస్తుంది. రోబోటిక్స్ రంగంలో కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ రోబోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్పై చాలా కంపెనీస్ పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. ఇందులో ఎలాన్ మస్క్ సంస్థ అయిన టెస్లా కూడా పెట్టుబడి పెడుతుంది. 2030 నుంచి వినియోగంలోకి రావచ్చు. అయితే ఇవి మొదటిగా ఇండస్ట్రియల్ పర్పస్ వస్తాయి, ఫ్యాక్టరీస్, లాజిస్టిక్స్ మొదలైన వాటికి. తరువాత కమర్షియల్ పర్పస్ వస్తాయి, ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇలాంటి వాటికి అన్నమాట. కానీ ఇదంతా జరగడానికి 2050వ సంవత్సరం వరకు పట్టవచ్చు. అప్పటి వరకు జరిగేదంతా ఒక ఫౌండేషన్ పీరియడ్ మాత్రమే. అప్పటి నుండి మానవుల నాగరికతలో రోబోట్స్ ఒక భాగం అయిపోతాయి. అంటే డబ్బు, భాష, విద్యుత్తు ఎలా కొన్ని వందల ఏళ్ల నుంచి వేల ఏళ్ల నుంచి మనుషుల యొక్క జీవితంలో విడదీయరాని బంధంగా కలిసిపోయాయో, రోబోట్స్ కూడా కొన్ని శతాబ్దాలు గడిచిన మానవ నాగరికతలో ఒక భాగం అవుతూ ఉంటాయి.
మనిషి చేసే ప్రతి ఆవిష్కరణ రోబోట్స్లో ఇంటిగ్రేట్ అయిపోతాయి. తరువాత రోబోట్స్ యొక్క అభివృద్ధిని మనిషి యొక్క అభివృద్ధిగా పరిగణించాల్సి వస్తుంది. 2050వ సంవత్సరం నాటికి ఒక బేస్ వస్తుంది. అప్పటి నుంచి రోబోట్స్ యొక్క శకం ప్రారంభమవుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత డొమెస్టిక్ హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తాయి. ఇవి హౌస్ క్లీనింగ్, లాండ్రీ సర్వీస్, కుకింగ్ ఇలాంటి హోమ్ నీడ్స్ పనులు చేస్తుంటాయి. తరువాత మిలిటరీ, అగ్రికల్చర్, స్పేస్ మిషన్స్, మనుషులు చేయలేని కొన్ని ప్రమాదకరమైన జాబ్స్, మెడికల్ సర్జరీస్, ఇంటెలిజెంట్ సిస్టమ్, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ ప్రవేశిస్తాయి. ముఖ్యంగా వృద్ధులకు కేర్ టేకింగ్, వాళ్ళు రోజువారీ చేయలేని పనులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వాళ్ళకి హెల్త్ చెకప్స్గా ఉపయోగపడతాయి. వృద్ధులకు ఒక వరంలా మారుతాయి. వారిని ఒక నమ్మకమైన సహాయకుడిగా చూసుకుంటాయి. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, పనులన్నీ రోబోట్స్ చేస్తుంటే మనుషులకు ఇంకేం పని ఉంటుంది అని. మనము చరిత్రను కనుక ఒకసారి పరిశీలిస్తే పాత వృత్తులు కనుమరుగై వాటి ప్లేస్లో కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ పనులన్నీ రోబోట్స్ చేస్తుంటే మనుషులకు ఇంకా ఫ్యూచర్కి సంబంధించిన పరిశోధనలు చేసే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మనిషి మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మనుషులకు పనిపోయే అవకాశం ఉండదు. ఇలాంటి పనులు ఎన్ని చేసుకున్నా మనుషులకు ప్రత్యేకంగా వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఈ పనులు చేసే వాటిని ఫస్ట్ జనరేషన్ రోబోట్స్గా మనం పిలవచ్చు. కానీ సెకండ్ జనరేషన్లో వచ్చే రోబోట్స్ మనుషుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి అని అడిగితే వాళ్ళు ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ చెబుతారు. కానీ వాళ్ళకి పెళ్ళయ్యాక అది లవ్ మ్యారేజ్ అవని లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవని వాళ్లకు కావలసిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళ జీవిత భాగస్వామిలో ఉండవు. వాళ్ళు చెడ్డవాళ్లే కానవసరం లేదు. ఉదాహరణకు తన పార్ట్నర్కు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండొచ్చు. ఎవరైనా సహాయం అడిగితే ముందు వెనక చూసుకోకుండా హెల్పింగ్ చేయొచ్చు. అలా చేసిన వల్ల వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఇది కూడా తన పార్ట్నర్కి నచ్చకపోవచ్చు. ఇప్పుడు కొన్ని వివాహ బంధాలు అయితే ఒకరికి ఒకరు ప్రొటెక్షన్గా ఉండాల్సింది పోయి ఒకరికి ఒకరు హాని తలపెట్టే పరిస్థితి కూడా మనం వింటున్నాం. ఇప్పుడు మనుషులకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సర్దుకుపోయి కాపురం చేయడం, లేదా విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం. కానీ భవిష్యత్తులో ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. అదేంటంటే నీ లైఫ్ పార్ట్నర్ని, ఇక్కడ లైఫ్ పార్ట్నర్ అనకూడదు, నీ పార్ట్నర్ని నువ్వే నీకు నచ్చినట్టుగా నీ అభిప్రాయాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నువ్వు బాధలో ఉంటే నిన్ను ఓదారుస్తుంది, నీకు సలహా కావాలంటే చక్కని అడ్వైజ్ ఇస్తుంది, నువ్వు తిడితే భరిస్తుంది, అన్నిటికీ మించి నిన్ను చీట్ చేయదు, నీతో నమ్మకంగా లాయల్టీగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను మోసం చేస్తుందన్న అనుమానమే అవసరం లేదు. ఇంతకన్నా ఏం కావాలి? ఇదంతా ఎలా సాధ్యమంటే నీకు లైఫ్ పార్ట్నర్గా ఒక రోబోట్ కావాలనుకుంటే ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే కొంత సమయం తీసుకొని నీ మూమెంట్స్ని, నీ ఆలోచన విధానాన్ని అన్నీ స్టడీ చేసి నీ బిహేవియర్కి తగ్గట్టుగా ఒక అందమైన రోబోట్ని కస్టమైజ్ చేసి నీకు ఇస్తారు. ఈ కస్టమైజ్డ్ రోబో తనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చివరికి తనతో బెడ్ కూడా షేర్ చేసుకుంటుంది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్స్ కోసమే ఎక్కువ మంది రోబోట్స్ని కొనుగోలు చేస్తారు. అంటే నేను చెబుతున్నవన్నీ ఏదో 30-40 సంవత్సరాల తరువాత కాదు, సుమారు 300-400 సంవత్సరాల తరువాత ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. రోబోట్స్తో మనుషులు కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు సహజంగా స్త్రీ పురుష జాతిని ఇచ్చాడు కదా. అది మానేసి ఇలా ఎందుకు మనుషులు మారిపోతారు అంటే ఒక మనిషి పైన ఒక మనిషికి నమ్మకం లేకపోవడం, మోసం చేయడమే తెలివితేటలు అనుకోవడం, మనిషికి మనిషే శత్రువుగా మారిపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన అంశం ఉంది. రోబోను ఎవరో హ్యాక్ చేసి తన నియంత్రణలోకి తీసుకుంటే ఏమవుతుంది? ఆ సందర్భంలో రోబోలు కూడా క్రైమ్లో పాలు పంచుకునే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ రోబో ఏ పని చేసినా అది ఎవరికి సంబంధించినదో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమవుతుంది. సాధారణంగా ఆ రోబోను రూపొందించిన మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీకి లేదా ఆ రోబోను కొనుగోలు చేసి వాడుతున్న యూజర్కి న్యాయపరంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి సవాళ్లు భవిష్యత్తులో తప్పనిసరిగా ఎదురవుతాయని నిపుణులు అంచనా వేశారు. అందువల్ల రోబోలు క్రైమ్ చేసినప్పుడు న్యాయ వ్యవస్థలో ఎలాంటి రీతిలో పరిష్కారం తీసుకోవాలో ముందే ప్రణాళిక చేయడం అవసరం. అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా రోబోట్స్ అంతా ఒక పక్షాన చేరి మనుషులపై అటాక్ చేస్తాయా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనుషులు రోబోట్స్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే టెక్నాలజీ అంతా వాటి గుప్పెట్లో ఉంటుంది. మనం చేయడానికి ఏమీ ఉండదు.
కనీసం ఇంట్లోంచి బయటకు అడుగు కూడా పెట్టలేం. కానీ అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే రోబోట్స్ ఏం చేసినా వాటిలో ఇన్బిల్ట్గా జరిగిన ప్రోగ్రాం వల్లే చేస్తాయి. మనతో ప్రేమగా మాట్లాడాలన్నా, వేరే ఏ పని చేయాలన్నా, ఏం జరగాలన్నా అవి ప్రోగ్రాం ప్రకారమే చేస్తాయి. వాటికి ప్రత్యేకంగా అనుభూతులు, భావోద్వేగాలు ఉండవు, ఎప్పటికీ రావు కూడా. అవి ప్రాణం ఉన్న జీవులకు మాత్రమే సాధ్యం. అనుభూతులు, భావోద్వేగాలు ఒక చీమకు, దోమకు ఉన్నంత కూడా రోబోలకి ఉండవు. మనుషుల జీవితాల్లో విస్తృతంగా రోబోట్స్ వాడకం పెరగటం వల్ల టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. భవిష్యత్తులో రోబోట్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా రోబోట్స్ యొక్క సెకండ్ జనరేషన్గా పిలవచ్చు. కానీ కథ ఎక్కడితో ముగిసిపోదు. అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇది రోబోట్స్ యొక్క 3వ జనరేషన్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే అమెరికా లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో అవయవాలు కోల్పోయిన వ్యక్తులకు కాలుకు, చేతులకు రోబో హ్యాండ్స్, లెగ్స్ తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ను బ్రెయిన్ సిగ్నల్ ద్వారా మైండ్తో కంట్రోల్ చేస్తారు. వాటి మూమెంట్స్ అన్నీ ఫ్యూచర్లో మనిషి ఆర్గాన్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించబడతాయి. అయితే బ్రెయిన్ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. ఒక మనిషి బాడీలోని అన్ని ఆర్గాన్లు విఫలమైన ఒక బ్రెయిన్ పనిచేస్తుంటే ఆ బ్రెయిన్ను రోబోలకు అటాచ్ చేయవచ్చా? అవును. ఆ బ్రెయిన్ను రోబోకు అటాచ్ చేసి న్యూరల్ ఇంటర్ఫేస్ ద్వారా కలపగలిగితే ఆ రోబోకు ఆ మనిషి యొక్క బుద్ధి, జ్ఞాపకాలు, వ్యక్తిత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సవాల్ ఉంది. మనిషి బ్రెయిన్ కొనసాగడానికి ఆక్సిజన్, పోషకాలు, రక్త ప్రసరణ అవసరం. ఈ ప్రాసెస్ని హ్యూమన్ మిషన్ హైబ్రిడ్ అని పిలుస్తారు. ఇప్పటికే కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో ఎలాన్ మస్క్ న్యూరాలిక్ ప్రాజెక్టు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్పై ప్రయత్నిస్తుంది. మరొక ఉద్దేశం హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్, అంటే ఒక మనిషి బ్రెయిన్ యొక్క పూర్తి డిజిటల్ కాపీని కంప్యూటర్లో సృష్టించి వర్చువల్గా రన్ చేయడం. దీని గురించి మనం అర్థం చేసుకోవడం సింపుల్. ఇప్పుడు ఎవరైనా ఒక సింగర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడి రికార్డు చేశారు. ఇప్పుడు ఆ పాటను మనం వింటున్నాం. పాట ఆయనే పాడారు, గొంతు కూడా ఆయనదే. కానీ ఇది ఒక ఆడియో రికార్డు. ఆయన ఎప్పుడో లైవ్లో పాడేశారు, ఇప్పుడు పాడట్లేదు. హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్ కూడా అలాంటిదే. బ్రెయిన్ యొక్క పూర్తి డిజిటల్ కాపీ కోసం కొన్ని శతాబ్దాలు అవసరమవుతుందని అంచనా. కానీ అది తప్పక సాధ్యమవుతుంది. దశల వారీగా బ్రెయిన్ను రోబోకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉత్పత్తి అవుతాయి మరియు చివరికి రోబోలు ఒక కొత్త మానవ యంత్ర సంకలనంగా పరిణమిస్తాయి. అంటే రోబోలు మనుషులపైకి అటాక్ చేయవు, మనుషులే రోబోలుగా మారిపోబోతున్నారు. అయితే మనిషి యొక్క భవిష్యత్తు ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందా అంటే చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ నుండి వైజాగ్ వరకు ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం. మనం వైజాగ్ చేరుకుంటామా అంటే చెప్పలేము. మధ్యలో ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు రావచ్చు. అలాగే ఈ విశ్వంలో కూడా ఎన్నో సంఘటనలు జరగవచ్చు. అనూహ్యంగా ఏలియన్స్ మనపైకి అటాక్ చేయవచ్చు. ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టవచ్చు. ఏవైనా వైరస్లు దాడి చేయవచ్చు. ఏదైనా ఒక ఉత్పాతం ఊహించినది జరగవచ్చు. లేదా ఇంతకన్నా గొప్పదైన టెక్నాలజీని మనుషులు ఆవిష్కరించవచ్చు. కాలం అనేది ఒక అనంతమైన ప్రవాహం లాంటిది. ఏదైనా ఒక విషయం ఇప్పుడు సాధ్యం కాలేదు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు అని అర్థం కాదు. భవిష్యత్తులో అవి ఎప్పుడైనా జరగవచ్చు. మనం చదరంగంలో 64 గడులు చెప్పుకున్నాం కదా, కానీ మన భవిష్యత్తులో 64 కాకుండా ఇంకా ఎన్నో గడులు ఉంటూనే ఉంటాయి. ప్రతి గడికి కూడా టెక్నాలజీ రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఈ వీడియో గనక ఇంకో 10 మందికి చేరాలి అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ చూడాలి అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో డిఫరెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.